జై భీమ్. ముఖ్యంగా యువకులకు చిన్న విన్నపం, ఇది మన స్టేజ్, మన అవకాశం. మీకు అవకాశం, మనకు అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. ఇక్కడ వచ్చి కనీసం మైకు పట్టుకుంటే సగం భయం పోతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకుంటేనే మనం నెక్స్ట్ టైంలో మన ప్లేస్ చాలామందికి అవసరం. కాబట్టి ఈ వేదికని మీకు బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. బాబాసాహెబ్ భారత రాజ్యాంగ నిర్మాత. అందరూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటున్నారు, కానీ నేను భారతదేశం యొక్క ఆశాజ్యోతి అంటున్నాను. ఈ భారతదేశానికి అన్ని దిక్కుల, అటు న్యాయశాస్త్రం కావచ్చు, ఇటు రాజకీయ విధానంలో కావచ్చు, పేదల యొక్క బతుకు నిర్మాణంలో కావచ్చు, హక్కులు కల్పించే విధానంలో కావచ్చు, కార్మికుల యొక్క కష్టంలో వాళ్ళ యొక్క పని గంటల్లో కావచ్చు, స్త్రీల యొక్క హక్కుల్లో కావచ్చు, మొట్టమొదటిసారిగా తన న్యాయశాస్త్రానికే రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి ఒక స్త్రీల గురించి. కాబట్టి ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోయినా అంబేద్కర్ యూనివర్సల్. ఆ యూనివర్సల్ అనే విషయాన్ని మనం ఎన్ని కోణంలో చెప్పినా, ఏ విషయాల్లో చెప్పినా తక్కువే. కాబట్టి మనం ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని భావితరాలకు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. రోజు రోజుకు భారత రాజ్యాంగం మీద యుద్ధం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని మెల్లమెల్లగా మారుస్తున్నారు. ఆర్టికల్స్ను మారిస్తే మనకేం పోయేది, మనకేం ప్రాబ్లం అని అనుకుంటే మళ్ళీ మనకు గోసి గొంగడి వస్తాయి. చదువు మెల్లగా పేదలకు, అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారో, రోజు కూలి వాళ్ళు ఉంటున్నారో, మెల్లగా చదువు దూరం అవుతుంది. మన ఊరినే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 5 years 10 years బ్యాక్ చాలామంది ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సంఖ్య చాలా పడిపోయింది. అది మన ప్రాబ్లం అనుకుంటే మన మూర్ఖత్వం. అది భారత రాజ్యాంగం మీద, ఈ బడుగుల మీద జరుగుతున్న ఒక రకమైన కుట్రని మనం పసిగట్టకపోతే మళ్ళీ మనం బలరకాడుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మళ్ళీ బలర రూట్లో ఎన్నుకుంటున్నాం, చదువుని దూరం చేసుకుంటున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన గొప్పతనాన్ని మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగంలో మనకేం కల్పించుండు, అందుట్లో ఏమేమి ఆర్టికల్స్ కల్పించుండు, ఏమేమి హక్కులు కల్పించుండు, ఏమేమి బాధ్యతలు కల్పించుండు అనే విషయాన్ని మనము ప్రతి యువకుడు ఆ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఉన్నత స్థాయిలోకి వెళ్తాం. ఆర్థిక విధానంలో మార్పు వస్తుంది, మన పని విధానంలో మార్పు వస్తుంది, మన జీవన శైలిలో మార్పు వస్తుంది. ఇవన్నిటికీ మళ్ళా మూలం బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగమే. ఆ రాజ్యాంగంలోనే ప్రతి అణువు, ప్రతి అక్షరం, ప్రతి విధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించి ఉన్నాడు. కాబట్టి అందరూ దయచేసి భారత రాజ్యాంగాన్ని కంపల్సరీ రోజు రోజు తెలుసుకుంటారని నేను వేడుకుంటున్నాను. దాని అవసరం గిట ఏర్పడింది. భారతదేశం నిలబడాలంటే దేశం కాదు, మనం ఇంకా ఇట్లనే నిలబడాలంటే భారత రాజ్యాంగం ఉండాలి. భారత రాజ్యాంగం ఉండాలంటే మనం భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. అందులో ఏముంది, ఏం కల్పించిండ్రు, దేన్ని కాపాడుకోవాలి అనే విషయాలను మనము ఖచ్చితంగా రోజు సెకండ్ చాలా అవసరమైన టైం ఇది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కంపల్సరీ యువకులం మనమే దాన్ని ప్రచారం గిట్ట చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్థిక విధానంలో భారత రాజ్యాంగంలో సామ్యవాదం అనే ఆర్థిక విధానాన్ని పొందుపరిచిండ్రు. ఫ్యూడలిజం కాదు, పెట్టుబడిదారీ విధానం కాదు, మిశ్రమ విధానం కాదు, సామ్యవాద విధానం. ఈ సామ్యవాద విధానం తెలియకపోతుంది చాలా మందికి. దాని మీద ఆర్థిక విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ప్రతిదానికి లెక్కపత్రం అంటాం కదా, ఆ దానికి భారత రాజ్యాంగంలో
సామ్యవాద విధానం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లనే జాబులు వస్తాయి, దానివల్లనే మనకు ఉపాధి వస్తుంది, దానివల్లనే మనకు విద్య వస్తుంది, దానివల్లనే మనకు పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యువ వికాస్ అని పెట్టింది. అంటే ఒక సామ్యవాదం అనే విషయాన్ని తెలుసుకుంటే మనము ఫైనాన్షియల్గా ఎబిలిటీ వస్తుంది. నేను కోరుకున్నది ఒకటే ఒక విషయం ఏంటి అంటే, ఆయన చాలా కష్టాలు పడ్డాడు మన కోసం, చాలా స్ట్రగుల్ చేసిండు, చాలా కోల్పోయిండు. అవన్నీ మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, దానికి ప్రతిఫలం నిలబడాలి అనుకుంటే మనమే అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. మనం అభివృద్ధి చెందాలంటే భారత రాజ్యాంగం నిలబడాలి, దాని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన యువత అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్.